ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూయడం ఏపీలో కలకలం రేపింది. ఒక్కసారిగా ప్రజలు షాక్ అయ్యారు. ఆయన ఎందుకు చనిపోయారన్నది హాట్ టాపిక్ అయింది. దీనిపై ఏఐజీ హాస్పిటల్స్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అందులో 72 ఏళ్ల రామ్మూర్తి నాయుడు మరణంపై వివరాలు ఇచ్చారు. ఇది సాధారణ ప్రెజర్ హైడ్రోసెఫలస్ కేసు. ఆయన వెంట్రుకలో పెరిటోనియల్ వీపీ స్టంట్ చేయించుకున్నారు. ఆస్పిరేషన్ నివారణ కోసం ఆయన ట్రాచియోస్టమీ ట్యూబ్పై ఉన్నారు. గతంలో శ్వాసకోశ సమస్యల సహాయంలో తాత్కాలిక వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చారు. ఆయన్ని 14వ తేదీ రాత్రి 8 గంటలకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కు గుండె ఆగిపోయిన స్థితిలో తీసుకువచ్చారు. గుండె ఆగిన వెంటనే సుమారు గంట పాటు సిపిఆర్ చేయడంతో ఆయన కొంత కోలుకున్నారు. అయితే ఆయనకు ఆ స్థితిలో బీపీ తగ్గింది, హృదయ స్పందన తగ్గింది. మెటబాలిక్ యాసిడోసిస్ సమస్యలు వచ్చిన కారణంగా గుండె ఆగిపోయింది. అత్యధిక యోనోట్రోపిక్ సపోర్ట్ ఇంట్రా ఓఆర్డీ బెలూన్ పంప్ సహాయం ఇచ్చిన ఆయన పరిస్థితి మెరుగుపడలేదు. ఇక మధ్యాహ్నం 12:45 ఆయన మరణించారు. ఆయన మరణించారనే వార్త ఏఐజీ హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్లో వెల్లడించింది. మధ్యాహ్నం 12:45 ఆయన మరణించారు. తన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మరణంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాసేపటి క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు తన తమ్ముడి పార్థివ దేహానికి నివాళులర్పించారు. నిర్జీవంగా ఉన్న తమ్ముడిని చూసి చలించిపోయారు. తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ తమ్ముడు రామ్మూర్తి నాయుడు తనను విడిచి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపారని, ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశారని అన్నారు. తమ్ముడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. మరోవైపు రామ్మూర్తి నాయుడు భౌతికాన్ని స్వగ్రామం నారావారిపల్లెకి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. నారావారిపల్లెలో రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి. రామ్మూర్తి మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్యలతో మరణించారని తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యామని తెలిపారాయన. సోదర వియోగంతో బాధపడుతున్న సీఎం చంద్రబాబు గారికి సానుభూతిని తెలియజేశారు. రామ్మూర్తి కుమారుడు సినీ హీరో నారా రోహిత్కు కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511